హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. చాలా మంచి ఎలివేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి కారు బైక్స్ ఈజీగా మనకి పార్కింగ్లోకి వెళ్ళిపోతాయి. చాలా మంచి రోడ్ లెవెల్ నుంచి హైట్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో ఇదంతా పార్కింగ్, విశాలమైన పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. పిల్లలు ఆడుకోవడానికి లేదా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి పార్కింగ్ ఏరియా అనేది చాలా సఫిషియెంట్గా ఇవ్వడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి. దేవుడి గది, అదేవిధంగా ఓపెన్ కిచెన్, హాలు, ఒక సింగిల్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అయితే మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో అవి కవర్ చేస్తున్నాను చూడండి. ఇది లొకేషన్ అండ్ ప్రైస్ నేను వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి పార్కింగ్ ఏరియాలో మనకి ఒక బోర్ పాయింట్, అదేవిధంగా స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇదైతే స్టోరేజ్ ట్యాంకు, పక్కనే మనకి బోర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి బోర్ కూడా చాలా తక్కువ డెప్త్లో వాటర్ అయితే పడడం జరిగింది. వాటర్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా సఫిషియెంట్గా వాటర్ అయితే ఉంటాయి. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్లో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా అండ్ మరియు ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా కవర్ చేస్తున్నాను చూడండి. సో మనకి స్టెప్స్కి గ్రానైట్ మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. యాంటీ స్క్విడ్ అండి, మనం నడిచేటప్పుడు కూడా జారకుండా చాలా మంచి గ్రానైట్ మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి సైడ్కి పట్టుకోవడానికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మన ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే ఒకసారి కవర్ చేద్దామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, హాలు, కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. మనకి ఏవైతే టైల్స్ ఇచ్చారో చాలా బాగున్నాయండి. టైల్స్ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో కానీ ఏవైతే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మాలు ఉన్నాయో, డోర్స్ అండ్ గుమ్మాలు, అవి కంప్లీట్గా టేక్ యూజ్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఫ్లోర్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్లో రెండిట్లో. సో హాల్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. ఆల్మోస్ట్ ఇల్లు అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ టు మూవ్. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ప్రాపర్టీ మీకోసం అయితే తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని బ్యాంక్స్, అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడైతే మనకి అదైతే డైనింగ్ ఏరియా. సో ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా, దాని పక్కనే కిచెను, అదేవిధంగా పూజ గది అయితే ఉంటుంది. సో క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది హౌస్ అనేది. సో దేవుడి గది, అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫేసింగ్ వెస్ట్ అయినా కంప్లీట్గా ఇల్లు అనేది ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 30x45, టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి సింగిల్ బెడ్రూమ్ హౌస్, మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంటి ప్రైస్ వచ్చేసరికి 1,40,00,000 కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ నుంచి మనం డిస్టెన్స్ చూసుకున్నట్టయితే మనకి హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 19 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా గచ్చిబౌలికి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన ఈక్రిసాట్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ రీసెర్చ్ సెంటర్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓల్డ్ ముంబై హైవే, మన పటాన్ చెరువు పాత టోల్ గేట్కి ఎగ్జాక్ట్గా ఈ ప్రాపర్టీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. NH65కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది. మన ఇంటి ముందు రోడ్స్ కూడా మనకి 30 feet వైడ్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి సొసైటీ వాటరు, అదేవిధంగా కాలనీ మంచి వెల్ డెవలప్డ్ కాలనీలో మీకోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మన గల్లీ కూడా 3 feet గల్లీ అయితే వదలడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ. ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే ఇచ్చారు. సో మీకు వాష్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి. సో మాకు అవుట్ సైడ్ బాల్కనీ నుంచి మీకు అవుట్ సైడ్ కాలనీ చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ అన్ని హౌస్ అయితే ఫిల్ అయిపోయాయి.
3 ఫీట్ గల్లీ అండి ఇదైతే. ఒకసారి మనం కిందికి వెళ్ళి చూద్దాం. ఒకసారి మీకు అవుట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను, రోడ్ పై నుంచి ఎలా వచ్చింది. మనకి అవుట్ సైడ్ కాలనీ కూడా మీకు కవర్ చేస్తాను. విశాలమైన పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎకానమీ బడ్జెట్లో ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఇదైతే 30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉన్నాయి కాలనీలో. సో మనకి అక్కడ అయితే మనకి 40 ఫీట్ రోడ్కి జస్ట్ మనకి థర్డ్ హౌస్ అనుకోవచ్చు. చాలా మంచి ప్రాపర్టీ మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఎలివేషన్ కూడా ఫేసింగ్ వెస్ట్ అయినా కంప్లీట్గా ఈస్ట్కే ఇల్లు అయితే మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం ఈస్ట్కి పెట్టి కట్టడం జరిగింది. చాలా మంచి ప్రాపర్టీ, ఎవరు మిస్ కావద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.